ఆరోగ్య అభిలాషులు అందరికీ నమస్కారములు. ఈరోజు మనము అక్యుప్రెషర్ వైద్యం ద్వారా పంటి నొప్పి ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. అదేవిధంగా నేను చూపించినటువంటి యొక్క ప్రెషర్ పాయింట్స్ ని మీరు కూడా చేసుకున్నట్లయితే మీ యొక్క పంటి నొప్పి చాలా ఈజీగా త్వరగా తగ్గడానికి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ మనము పంటి నొప్పి రావడానికి గల కారణాలు, వై ద టూత్ ఏక్ కమ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే టూత్ ఏక్ రావడానికి గల కారణాలు, నాన్ వెజ్ బాగా తినేవారికి, తర్వాత ఫ్రై ఐటమ్స్ బాగా తినేవారికి, అదేవిధంగా గుట్కాలు, దరదాలు, పాన్లు, స్మోకింగ్, సిగరెట్, తర్వాత కొన్ని రకాల అన్వాంటెడ్ మెటీరియల్స్, డ్రగ్ మెటీరియల్స్ తీసుకున్న వారికి ఈ యొక్క పంటి నొప్పి రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా మా యొక్క ఆక్యుపంచర్ లేదా ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఆయుర్వేదిక్ ప్రకారము మన యొక్క కడుపులో, స్టమక్లో ఇండైజెషన్ వలన, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ యొక్క వీక్నెస్ల వలన కూడా, కిడ్నీ యొక్క వీక్నెస్ వలన కూడా, లివర్ యొక్క వీక్నెస్ వలన కూడా ఈ యొక్క పంటి నొప్పి రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి ఈ యొక్క రూట్ కాజ్ ని మనం గుర్తించినట్లయితే, రూట్ కాజ్ కి మనం రెగ్యులర్ గా సరైనటువంటి చికిత్స చేసినట్లయితే మన పంటి నొప్పిని పూర్తిగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అయితే అక్యుప్రెషర్, అక్యుపంచర్ వైద్య విధానంలో ఎలాంటి పంటి నొప్పినైనా కూడాను, కొంతమందికి పన్ను పుచ్చి పురుగు రావడం జరుగుతూ ఉంది, పన్ను ఇరిగిపోయేటటువంటి దశలో కూడా పంటి నొప్పి రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాము, కేవలము పనులు చాలా గట్టిగా ఉండి చిగురు మాత్రమే కొంత ఖరాబ్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. సో ఈ వ్యక్తి ముఖ్యంగా అప్పుడప్పుడు కొన్ని రకాల చూవింగ్స్, తర్వాత కొన్ని రకాల దర్దాస్ కూడా ఇతను తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు మన దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం 20 నిమిషాల వ్యవధిలో వీరి యొక్క పంటి నొప్పిని పూర్తిగా తగ్గించడం జరిగింది. సో ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, అక్యుప్రెషర్ చేసేటటువంటి విధానాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే, అక్యుపంచర్ చేసే విధానాన్ని మనం తెలుసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ అక్యుప్రెషర్ లో మనము చేతిలో ఉన్నటువంటి చివరి భాగాలను తీసుకొని నెమ్మదిగా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా వెనుక వైపు కూడా ప్రెస్, చివరి వేళ్ళ యొక్క చివరి భాగాలలో ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా మన యొక్క LI4, LI11 అనేటటువంటి 2 పాయింట్స్ ను కూడా మనము చాలా చక్కగా అక్యుప్రెషర్ 2 నిమిషాల పాటు మనం చేసినట్లయితే ఇవి చక్కగా సర్క్యులేటరీ సిస్టమ్స్ ని యాక్టివేషన్ చేసి మనకు వచ్చినటువంటి ఆ యొక్క పంటి నొప్పి నుంచి మనకి చక్కటి ఉపశమనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా కంటిన్యూస్ గా ఒక హ్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా మనం ఈ యొక్క అక్యుప్రెషర్ చేయడం ఎంతో ఉత్తమము, ఎంతో అవసరం కూడాను. సో ఇక్కడ మనము వేళ్ళ యొక్క చివరి భాగాల్లో ముందు వైపు, వెనక వైపు కంపల్సరీ 2 చేతులకు మనం అక్యుప్రెషర్ చేసుకోవాలి. आपका नाम बताओ? हाँ, शांतिलाल. सो क्यों आया इसमें? आपका प्रॉब्लम, बीमार क्या है अभी? ओके, कितना दिन से आपको है? 2 दिन से. ओके, रात के कैसा है? रात में भी दर्द हुआ. नींद आया? नहीं, गड़बड़ था. ओके, राइट. अभी 20 मिनट हो गया हमारे पास आया. सो अभी कैसा लग रहा है ये सू लगाने के बाद? 10 पैसा दर्द, 10 पैसा. ओके, सो पूरा कम हो गया. 90 में से 10 पैसा. ओके, सो देख लेंगे, शाम में भी आएगा, नया आएगा, देख लेंगे. सो 100% आपको फिर नया आएगा, आए तो और एक बार सू लगाएंगे. ओके सर, विश यू ఆల్ ది బెస్ట్. ఈ వ్యక్తి మరలా నా దగ్గరికి సాయంత్రం పూట రావడం జరిగింది. చాలా చక్కగా సంతోషంగా తను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సార్, నాకు నొప్పి మళ్ళా రావలేదు. గ్రామం నుంచి వచ్చాను. 2 రోజుల నుంచి పన్ను తీపి కొంచెం వాపు ఉండే, ఆ నొప్పి కట్టుకోలేక భాస్కర్ సార్ దగ్గరికి వచ్చాను, డాక్టర్ గారి కాడికి వచ్చాను. అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ వల్ల నాకు వైద్యం చేశారు. దానివల్ల నాకు కొంచెం మంచిగానే అనిపించింది. వాపు, నొప్పి ఇట్లా అంతా తగ్గిపోయింది.
నిజంగా అండి ఆక్యుప్రెషర్ ఆక్యుపంచర్ మీద అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ వ్యక్తిలాగా ప్రతి ఒక్కరు ఆక్యుప్రెషర్ చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఐ విష్ యూ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ డే. ఆల్ ద బెస్ట్.